పరిశుద్ధుడైన ఆయన నామమునకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు మన దేవాది దేవుడైన పరిశుద్ధ లేఖనాలు, ఆయన ఆత్మ ద్వారా రాయబడిన విలువైన మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ లేఖనముల నుండి దావీదు మహారాజు రాసిన దావీదు కీర్తనలు 103వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాము. మన యేసు ప్రేమ ప్రార్థనశాలలో గత వారాల నుంచి చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఆయన విలువైన మాటలు వినడానికి అవకాశం ఇవ్వండి. ఆయన మాటలు మీరు విన్నప్పుడు నీ హృదయంలో రాతలంటే హృదయాన్ని సిగురింప చేసే గొప్ప దేవుడు. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, అత్యున్నత సింహాసనకు ఆసీనుడై ఉండి 24 పెద్దలతో 4 జీవులతో కోట్లాది దేవదూతల ద్వారా స్తుతింపబడుతున్న మహా పరిశుద్ధుడా నీకే స్తోత్రముల తండ్రి. మా ద్వారా స్తుతింపబడి ఉన్నావు తండ్రి. ఇంకా మీదట ప్రభువా నీ అవకాశమునైనా నీ దాసుడు ప్రభా, నీ దీన దాసుడు దానైనా ఆయన నోటి నుండి నీ మాటగా ఉంచండి. నీ మాటలు ప్రభా విలువైన మాటలు మా హృదయం అనే పలకలో రాయబడి ఒక్కసారంగా జీవించి కృపడు దయచేయును కాక. నీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దావీదు మహారాజు ఎవరు? దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట. దేనితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్న మాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగము ఉన్న సమస్తమా. మన అంతరంగములో ఉన్న అవయములతో కూడా దావీదు మాట్లాడుతున్నాడు. ప్రేమటిని బిడ్డలారా, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము, ఆయన నీ దోషములను క్షమించగలిగిన గొప్ప దేవుడు. దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు నీ ప్రాణముతో ఏమైనా మాట్లాడుతున్నావు? ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాటలు విలువైన మాటలు.
మనమును పరిశోధించుకోవాలి. ఆ మాటలు మన హృదయాల్లో నాటబడాలి. ఏమని చెప్పబడుతుంది? దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు. మరి నీ ప్రాణంతో ఏమి చెప్తున్నావు? తినమంటున్నావా? త్రాగమంటున్నావా? సిగరెట్లు తాగమని చెప్తున్నావా? ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని చెప్తున్నావా? మద్యాన్ని సేవించమని చెప్పుకుంటున్నావా? వ్యభిచారం చేయమని చెప్పుకుంటున్నావా? దొంగతనం చేయమని చెప్పుకుంటున్నావా? పాపం చేయమని చెప్పుకుంటున్నావా? ఏమని చెప్పుకుంటున్నావు? నీ ప్రాణానికి ఏమి చెప్పుతున్నావు? తిని త్రాగము నిద్రించమని చెప్పుకుంటున్నావా? దావీదు మహారాజు అయితే తన ప్రాణానికి యెహోవాను సన్నిధించమంటున్నాడు. మరి నువ్వేం చెప్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి పిరమిడ్ బిడ్డలారా, నీ ప్రాణముతో ఏమి చెప్పుకుంటున్నావు? దేవుడు ఈరోజు ప్రశ్న మనకేస్తున్న ప్రశ్న అన్నమాట. నీలో ఏ జవాబు ఉంది? దావీదు వలె నువ్వు మాట్లాడుతున్నావా? నేను దావీదును దీవించి ఉన్నాను, దావీదును ఆశీర్వదించి ఉన్నాను, దావీదును మహారాజుగా చేసి ఉన్నాను. ఎందుకంటే తన ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా. మన హృదయంలో ఉన్న, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవంతో మాట్లాడుతున్నాడు. ప్రేమని బిడ్డలారా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆలకించు. నీ శరీరాన్ని గాయపరుచుకుంటున్నావా? నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావా? నీ ఆత్మను బాధపెట్టి వారిగా ఉన్నావా? దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రేమని బిడ్డలారా, మీతోనే మాట్లాడుతున్నాడు. గతంలో మనము రక్షణ భాగ్యములు వచ్చిన తర్వాత దేవుడు పరిశోధిస్తున్నాడు. ఏమని పరిశోధిస్తున్నాడంటే, పరిశుద్ధ లేఖనము నుండి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. పిరమిడ్ బిడ్డలారా, ఈ నువ్వు ఆయన రక్షణ భాగ్యములకు వచ్చిన తర్వాత, విలువైన ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడిగబడిన తర్వాత, అనేక దినములు నువ్వు మోకరించి ప్రార్థన చేసిన పిమ్మటన దేవుడు ఒక దినము నిన్ను పరిశోధిస్తున్నాడు. పిమ్మడి బిడ్డలారా ఆలకించండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. పిమ్మడి బిడ్డలారా, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లా అనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈసాకును తీసుకొని మరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయే పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించును. ఆలకిస్తున్నారా? అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. అబ్రహాము ఒకప్పుడు అన్యుడు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు అతనికి. విగ్రహారాధన చేసేవాళ్ళనమాట వాళ్ళు. అయితే దేవుడి మాటకు లోబడి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రేమడిన బిడ్డలారా, అయితే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అబ్రహామును పరిశోధించినట్లుగా మనములను కూడా పరిశోధించబోతున్నాడు. ప్రేమడిన బిడ్డలారా, ఏమని పరిశోధిస్తున్నాడంటే, అబ్రహామా నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకు దహన బలిగా అర్పించు. ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా? ప్రేమడిన బిడ్డలారా, ఏ తండ్రి అయినా ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మొదటగా మనము తండ్రిని ఆరాధించాలి. అయితే అబ్రహాము పిలిచినప్పుడు తన కుమారుని బల అర్పణ చేయమని అడిగినప్పుడు అబ్రహాము వెనక అడిగి వేయలేదు. ప్రేమడిన బిడ్డలారా,
దేవుని చిత్త ప్రకారమున అతను ఏమి చేశాడంటే ఒక గాడిదను కట్టుకొని కట్టలు మోసుకొని బలిపీఠము కావాల్సిన రాయిలను తెచ్చుకొని అలాగనే తన వెనక ఇద్దరు సహోదరులని జీతగాళ్ళని పిలుచుకొని అలాగనే ఈసాకును తీసుకొని మోరియా పర్వతమునికి వెళ్తున్నాడు పిమ్మడి బిడ్డలారా. అయితే గాడిదను అక్కడ పెట్టి ఆ జీతగాళ్ళని అక్కడ పెట్టి తర్వాత ఏమి జరుగుతుందంటే ఈసాకును కట్టెలని తీసుకెళ్తాడు అక్కడ. అప్పుడు ఈసాకు అడుగుతాడు, చూడండి పిల్లమడి బిడ్డలారా, ఏమని అడుగుతున్నాడంటే, నాన్నగారు బలిపీఠం కట్టడానికి రాయిలు ఉన్నాయి, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, కానీ బల అర్పణ చేయటానికి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు ఆ తండ్రి పడే బాధ, ఆ బలి నువ్వేనయ్యా అని చెప్పగలడా? చెప్పలేడు కదా. ధైర్యం చాలదు. అదే దేవుడు చూసుకుంటాడని చెప్పి అయినా కూడా ఆయన మాట కాదనలేదు పిల్లమడి బిడ్డగా. అయితే అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత ఈసాకును దాని మీద పండేసిన తర్వాత అక్కడ పరిశుద్ధుడు దేవదూత ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి పిల్లమడి బిడ్డలారా. 11వ వచనం చదువుకుందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచి, అందుకు అతడు చిత్తము ప్రభువా అనును. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయగము, నేను అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకీయ వెనతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకో లేఖనాలు చెప్పబడుతున్న మాట ఏదంటే, కనికరమే కోరుచున్నాను, బలని కోరలేదు. ఇప్పుడు మరి వెళ్ళారా, ఈ మధ్యాహ్న కాలంలో మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు పరిశోధిస్తాడు. పరిశోధించినప్పుడు దేవుడు పక్షమున గట్టిగా విశ్వాసం కట్టి పట్టుకుంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించిపోతాడు. ప్రమర్దిని బిడ్డలారా, అయితే దావీదు మహారాజు తన ప్రాణంతో చెప్పినట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నిధించుము. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఏ ప్రాణంతో మాట్లాడుతున్నావు? ఆయన పరిశోధించినప్పుడు ఏ చాట ఉన్నావు? మరో లేఖనాలు చదువుకుందాము. లూకా 12వ అధ్యాయము, లూకా రాసిన 12వ అధ్యాయము ఒకడు అంటున్నాడు, 17వ వచనం చదువుకుందాం. అక్కడ ప్రియమైన బిడ్డలారా, లూకా 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని నేనిలాగా చేతును, నా కోట్లలో విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. అప్పుడు అంటున్నాడు చూడు, ఈ ధనవంతుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ప్రియమైన బిడ్డలారా, బాగా ఆలకించండి. దేవుడు పరిశోధించేవాడు. ఏమంటున్నాడు? 19వ వచనం, నా ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకుంటున్నాడు ప్రియమైన బిడ్డలారా ధనవంతుడు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు, వినండి,
ఒరే ఎర్రవాడా. దేవునికి స్తోత్రం. అలాంటి వాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రవాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవి ఏవుని అగువని అతనితో చెప్పును. ఆ ధనవంతుడికి అర్థం కాలేదు. ఇప్పుడు బిడ్డలారా, పరిశుద్ధుడైన మహిమ కలిగిన తండ్రి ఆయన ఆశీర్వాదం వలన ఆ పంట విత్తుబడినని ఆ ధనవంతుడు ఊహించుకోలేకపోయాడు. ఆ ధనమంతా, ఆ పంట అంతా నా కష్టం వల్ల వచ్చింది అనుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములు నువ్వు తినము, త్రాగము, సుఖించము, సంతోషించమని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి, ఒరే ఎర్రవాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా. నువ్వు సంపాదన ఎక్కడ ఉంటుంది? ఏ చోటున దాచిపెట్టావు నీ ఆస్తులు? అవి ఎక్కడ ఉంటాయి? జాగ్రత్త ప్రియమైన బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము కూడా దేవుని విషయంలో కఠినమైనగా ఉండాలి. దేవుడు ఆయన నిత్యమైన కట్టడ ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా ఆయన యందు వినయము కలగాలి, విశ్వాసం కలగాలి. అబ్రహాము ఏ విధంగా విశ్వాసం కలిగి ఉన్నాడు, అతని కుమారుని ఇవ్వడానికి కూడా వెనకాడలా. ఎందుకంటే తన కుటుంబంలో కన్నా ముఖ్యమైన వాడు ఎవడంటే పరిశుద్ధుడు, మన ప్రియమైన తండ్రి, పరలోకపు తండ్రి. దేవుడు పరిశోధిస్తాడు. నువ్వు రక్షణ భాగ్యంలో పొందిన తర్వాత అనేక సంవత్సరాలు నువ్వు దేవుని పట్ల ఉన్నా కూడా ఒక రోజున నేను పరిశోధించే సమయం వస్తుంది. ఏమన్నా పరిశోధిస్తాడు తెలుసా? నువ్వేం ఆలోచన చేస్తావు తెలుసా? నీ ప్రాణానికి ఏమేమో తాపిస్తావు తెలుసా? మద్యాన్ని తాపిస్తావు, సిగరెట్ని తాపిస్తావు, నీ యొక్క శరీరానికి కావాల్సిన ప్రతిదీ అనారోగ్యమును కొని తెచ్చుకుంటున్నావు ప్రియమైన బిడ్డలారా. కానీ దావీదు మహారాజు తెలుసు ఆయనకి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇతనేమో ఆస్తులు సంపాదించుకున్నాడు, ధనమును సంపాదించుకున్నాడు, కుదువ లేకుండా మొత్తం సంపాదించుకున్నాడు. అనేక సంవత్సరాలకి ఏ కుదువ లేకుండా సమకూర్చుకొని తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా, త్రాగము, తినము, సుఖించము, సంతోషించము. మరి దేవుడు ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాడు. మాట ఏంటంటే, వేరేవాడ. ఏమని పెడుతున్నాడు? వేరేవాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవనని నువ్వు అనుకోవాలి. అవి పరిస్థితులు మన దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కనుక దేవుడి పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, సమయం లేనందున నేను త్వరగా ముగిస్తున్నాను. అబ్రహాము ఏ విధంగా విశ్వాసం కలిగి జీవిస్తున్నాడు, అదే విధంగా మనము విశ్వాసం కలిగి జీవించాలి. దావీదు ఏ విధంగా అయితే తన ప్రాణంతో చెప్తున్నాడు, మనము కూడా మన ప్రాణానికి చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆయన ప్రతిదీ మనకి ఉపకారములు చేస్తూనే వస్తున్నాడు. కృప కలుగును గాక. అందరు పలకండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, దేవుని కృప కలుగును గాక. నీకంటూ విలువ లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు చూడలేదు, నాకు బంధువులు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఎవరు సహాయం చేయలేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని విషయంలో నువ్వు విలువైన వాడివి, నీ కొరకు ప్రాణం పెట్టంత విలువైన వాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంతగా ప్రేమించిన దేవుడు నువ్వు మరచి లోకం వైపు చూసి నీ బంధువులు, నీ స్నేహితులు నమ్మి నువ్వు మోసపోతున్నావు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోసపోకడి, దేవుడు విక్రమింపబడడు. కాబట్టి మనము మన ప్రాణముతో దేవుని స్తుతించాలి.
అనేక సంవత్సరాలని దేవుని మహిమపరచాలి. ఎప్పుడైతే అబ్రాహాము విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, అనేక మంది బిడ్డలకి విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఆమేన్. అలాగే మనం ఉండాలి. అలాగనే మనం ఉండాలి. అబ్రహాముని తర్వాత ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు ప్రేమ బిడ్డలుగా. తన కుటుంబమే కాకుండా తనకు పుట్టిపోయే కుమారులు, తరతరాల కుటుంబంలో పుట్టిన కుమార్తెలు దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ కుటుంబం నుంచి రాజులు పుట్టారు ప్రేమ బిడ్డలుగా. రాజులు ఒకప్పుడు అబ్రహాము చేసిన పనేంది? విగ్రహాలను చేసేవాడు అనమాట, బొమ్మలు చేసేవాడు అనమాట. సత్యం తెలీదు. ఒకప్పుడు మనకు సత్యం తెలీదు. ఈరోజు మనం సత్యం తెలుసుకుంటున్నామంటే అది దేవుడి కృప. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధుడు అబ్రహామును పిలిచి ఉన్నాడు, అబ్రహాము వెనకదనకుండా విశ్వాస మూలంగా దేవుని వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవుని నమ్మకాన్ని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. దేవుడి పట్ల యథార్థంగా జీవించున్నాడు. ప్రేమడిదిని పిల్లగా ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు. ప్రేమడిదిని పిల్లగా, నా కుమారుడు నా అబ్రహాములాగా జీవించగలుగుతావా? నా కుమారులాగా దావీదులాగా నువ్వు జీవించగలుగుతావా? లేదా ఇంకా తిరుము, త్రాగము, సుఖించము, సంతోషించము అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అందుకే అటు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వేరువాడా, పనికి మాలినవాడా, జ్ఞానము లేనివాడా, నీ ప్రాణముతో ఏమి చెప్పుతున్నావు? తినమంటున్నావా? త్రాగమంటున్నావా? సుఖించమంటున్నావా? సంతోషించమంటున్నావా? సిగరెట్లు తాగమంటున్నావా? మద్యాన్ని తాగమంటున్నావా? పాడ పరాగులు వేసుకోమంటున్నావా? తప్పుడు పనులు చేయమని అనుకుంటున్నావా? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మోసపోకడని దేవుడు లేఖనాలు చెప్పబడుతున్న మాట మీరు వినండి. పక్షులు చూడవే, అవి విత్తవ కోయవు, కాబట్టి వాటిని దేవుడు పోషిస్తున్నాడు కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా. మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా. పక్షులనే ప్రేమించిన దేవుడు, పక్షులనే పోషించిన దేవుడు నిన్ను పోషించక మానడా? దేవుడు చెప్తున్న మాట. దావీదు ఏమి చేశాడు? స్తుతించాడు. ఆయన స్థితిగతుల్లో మారిపోయినాయి. ఒకప్పుడు గొర్రెలు కాపరి ఆయన. అబ్రహాము ఏం చేశాడు? విగ్రహాలు చేసి ఉన్నాడు. కానీ దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నాడు. తన విశ్వాసం ద్వారా తన జీవితాన్ని మారిపోయింది. అబ్రహాము రాజుగా మారిపోయాడు. మరి మనమేమి చేయబోతున్నాం? ఇంకా దీని స్థితిలోనే ఉన్నాం. పనికి మాలిన వారే ఉన్నాము, జ్ఞానము లేని వారి వలె ఉన్నాము. ప్రేమడి బిడ్డలారా, ఈ రోజున దేవుడు చెప్పిన మాటలు మన హృదయంలో రాయబడాలి. కాబట్టి సమయం లేనందున నేను త్వరగా ముగిస్తున్నాను. అప్పటికే సమయం 1 ఉన్నది. వాక్యానికి మన చాలా తక్కువ సమయం వస్తుంది. కాబట్టి ఇంక మీదట నా సమయము వాక్యానికి ఎక్కువ అవకాశం ఇద్దాము. ఎందుకంటే మనం ఎంత స్థుతించినా పరిశుద్ధుడైన దేవుడి మాటలు విలువైన మాటలు. జీవితాన్ని మార్చేది ఏదంటే వాక్యమే నీ జీవితాన్ని మారుస్తుంది ప్రేమడి బిడ్డలారా. కాబట్టి ఉన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మనలో నీరు కట్టి వలె ఫలించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.